థ్యాంక్ యూ సో మచ్ ఎవరివన్. చాలా మంది మా సిరీస్ ఫాలో అవుతున్నారు అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ వీడియో ఏంటంటే చాలా మందికి కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల చాలా మందికి బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను కొన్ని స్ట్రెచెస్ చెప్తాను. ఎవ్రీడే మీరు పోస్ట్ వర్కౌట్ అంటే వర్కౌట్ అయిన తర్వాత ఈ స్ట్రెచెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మజిల్ రిలాక్స్ అవుతుంది. సో బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయి, మజిల్ కూడా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ స్ట్రెచ్ వచ్చి షోల్డర్ స్ట్రెచ్. సో చూడండి, ఆర్మ్ పొజిషన్ ఇట్లా ఉంది కదా. సో స్ట్రైట్గా ఇలా సైడ్కి ట్విస్ట్ చేయండి. ఇలా హోల్డ్ చేసి ఇక్కడ ఎగ్జాక్ట్గా మీ ఎల్బో ఉంది సార్, ఎల్బో కొంచెం పైన హోల్డ్ చేసి దగ్గరికి ఇలా పుల్ చేసి హోల్డ్ చేయండి. ఒక 15 సెకండ్స్ హోల్డ్ చేయండి ఇలా. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఈ హ్యాండ్. ఇది షోల్డర్ స్ట్రెచ్ అనమాట. అండ్ నెక్స్ట్ ట్రైసెప్ స్ట్రెచ్. ఈ పార్ట్లో చాలా మందికి పెయిన్ ఉంటుంది. సో అది ట్రైసెప్ స్ట్రెచ్ చేస్తే ఈ పార్ట్ రిలాక్స్ అవుతుంది. సో ఆర్మ్ పొజిషన్ ఇలా హోల్డ్ చేసి దగ్గరికి ఇలా హోల్డ్ చేసి ఈ ఎల్బో దగ్గర హోల్డ్ చేసి ఇలా పుల్ చేసి ఒక 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. అండ్ సేమ్ అట్లాగే ఈ హ్యాండ్, ఇది కూడా ఇలా దగ్గర ఫోల్డ్ చేసి ఇక్కడ పుల్, ఎల్బో దగ్గర పట్టుకోండి అండ్ పుల్. సో నెక్స్ట్ వచ్చేసి బైసెప్ స్ట్రెచ్. సో ఆర్మ్ పొజిషన్ చూడండి, ఆర్మ్ ఇలా స్ట్రైట్గా ఉంచండి, పామ్ ఈ ఏరియాలో పట్టుకోండి. ఈ ఏరియాలో మీరు చెయ్యేలా పెట్టాలి, ఫింగర్స్ మీద ఇలా కాదు, ఈ ఏరియాలో పెట్టండి. ఆర్మ్ స్ట్రైట్గా ఉంచి పైకి పుల్ చేసి హోల్డ్ చేయండి ఇలాగా. సో ఈ పొజిషన్లో మీ బైసెప్స్ అనేది స్ట్రెచ్ అవుతాయి. ఇది కూడా 15 సెకండ్స్ అలా హోల్డ్ చేయాలి. సేమ్ అదే టైంలో నెక్స్ట్ ఈ హ్యాండ్ పుల్ స్ట్రెచ్ హోల్డ్ 15 సెకండ్స్. సో చెస్ట్ మజిల్ ఎలా స్ట్రెచ్ చేయాలో చూద్దాం. సో ఆర్మ్ ఇలా స్ట్రైట్గా ఉంచి ఏదైనా పిల్లర్ కానీ లేకపోతే ఏదైనా వాల్ కానీ సపోర్ట్ తీసుకొని ఆర్మ్ పొజిషన్ ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టిన తర్వాత బాడీని ఈ పొజిషన్లో ఉండి బాడీని ఇలా ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ మజిల్ అంతా స్ట్రెచ్ అవుతుంది. సో ఈ మజిల్ రిలాక్స్ అవుతుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. సో ఇలా 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. అండ్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ మూమెంట్. సో ఈ చెయ్యి ఇలా ఉంచి ఇటువైపు స్ట్రెచ్ చేయండి. ఇలాగ 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. సో మీ చెస్ట్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మన బ్యాక్ మజిల్స్ స్ట్రెచ్. సో ఈ స్ట్రెచ్ మీరు ఎలా చేయాలంటే, సో ఏదైనా పిల్లర్ హోల్డ్ చేయండి, పిల్లర్ అలాంటివి హోల్డ్ చేయండి. ఇలా పొజిషన్ అలా హోల్డ్ చేశారా, సో లెగ్స్ కూడా అలా ముందుకు ఉంచండి. ఉంచి బాడీని ఇలా స్లోగా వెనక్కి పుల్ చేయండి. ఇలా హోల్డ్ చేయండి, 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. అండ్ మీరు అలాగే సింగిల్ హ్యాండ్ కూడా చేయొచ్చు. ఒక లెగ్ ముందుకు ఉంచండి, ఒక లెగ్ వెనక్కి ఉంచి బాడీని అలా డౌన్ చేశారంటే మజిల్ స్ట్రెచ్ అవుతుంది. చూడండి పొజిషన్ హోల్డ్, లెగ్ ముందుకు ఉంచాను, ఈ లెగ్ వెనక్కి ఉంచాను, బాడీని చూడండి స్లోగా స్ట్రెచ్. సో ఈ మజిల్ అంతా స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో ఇవి అప్పర్ బాడీ స్ట్రెచెస్. సో ఈ స్ట్రెచెస్ మీరు పోస్ట్ వర్కౌట్ చేయండి. సో మీకు బాడీ పెయిన్స్ తగ్గుతాయి అండ్ మజిల్ కూడా త్వరగా రికవర్ అవుతుంది.